శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 27 ఏప్రిల్ నుంచి 3 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. రవిచంద్రుల యొక్క స్థితి మేషరాశిలో ఉంది, గురువు గారు వృషభ రాశిలో ఉన్నారు, కుజుని యొక్క స్థితి కర్కాటక రాశిలో ఉంది, అలాగే కన్యా రాశిలో కేతు ఉన్నారు. ఇక శని శుక్ర బుధ రాహువులు నలుగురు కూడా మీన రాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క సంచారం మాత్రమే మేషరాశి నుంచి కర్కాటక రాశికి వచ్చి ఉన్నది. అయితే రవి గారు వచ్చేసి ఉచ్చ స్థానంలో ఉన్నారు, కుజుడు వచ్చేసి నీచలో ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుని యొక్క నీచ భంగం జరిగింది చంద్రుని యొక్క అదే స్థానం సంచారం చేత. ఈ విధంగా గ్రహాల యొక్క ఉచ్చ నీచలు ఉన్నాయి. అయితే దృష్టులు కానీ స్థాన విశేషాంశాలు కానీ ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, శని రాహుల యొక్క కలయిక కానీ, బుధ రాహుల యొక్క కలయిక కానీ, శుక్ర రాహుల యొక్క కలయిక కానీ అంత మంచిది కాదు. మీనరాశిలో ఉంటూ ఉన్నందువల్ల తప్పనిసరిగా ఈ గ్రహాలకి కాస్త హోమం చేయించుకోవడం చాలా చాలా మంచిది, లేదా జపాలు చేయించుకోవడం అయినా చాలా చాలా మంచిది. ఎవరి జాతకంలో అయినా ఈ గ్రహాల యొక్క కలయికలు కానీ, దృష్టులు కానీ, స్థితులు కానీ, యుతులు కానీ ఉన్నాయి అంటే కొంత ఇబ్బంది పెడతాయి. అలాగే కేతువు మీద ఈ 4 గ్రహాల దృష్టి ఉంది, కేతువు దృష్టి కూడా ఈ 4 గ్రహాల మీద ఉంది. ఇది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలకే దారితీస్తుంది. కాబట్టి రాశితో సంబంధం లేకుండా ప్రతి వారు కూడా నవగ్రహాల యొక్క జపము లేదా ధ్యానము, స్తోత్రపారాయణలు, హోమము ఇత్యాది ఏవన్నా సరే చేయించుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది. వాళ్ళ యొక్క కెరీర్స్ ఏ విధంగా అయితే డెవలప్ చేసుకోవాలి అనుకుంటారో వాటిట్లలో చాలా చాలా ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. అంటే చదువులో కానీ లేదా ఇతరత్ర కెరీర్లో కానీ ఆధ్యాత్మిక చింతన ఏమిటండి అని అనొచ్చు. అంటే ఇది ఒక నీతి నిజాయితీకి, ఒక భక్తి భావనకి, ఒక మనస్సు నిస్వార్థంగా ఉండడానికి, ఒక కష్టపడేటటువంటి తత్వానికి, ఇలాంటి వాటికి సంబంధించిందనమాట. ఆధ్యాత్మికం అనగానే కేవలం దేవుడ అండమే ఆధ్యాత్మికం కాదు. ఆ దేవుణ్ణి నమ్మడము, ప్యూర్ సోల్ పెట్టుకోవడము, 10 మందికి ఉపయోగపడే విధంగా పనులు చేయడము, నిస్వార్థంగా ఉండడము, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలే, ఆధ్యాత్మిక రంగంలో ఉండేటటువంటి లక్షణాలే. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. ఇక చంద్రుని సంచార విశేషం చేత కుజుని యొక్క నీచ భంగం జరిగి ఉన్నది. ఇది ఏ ఏ రాసులకి చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అనేది మనము ఆ రాసుల్లో తెలియచెప్పుకుందాము. ఇక రాసుల్లోకి వెళ్దాము. కుంభరాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం ప్రారంభం అయిపోయింది అనే చెప్పుకోవచ్చు. మనము చెప్పుకోబోయేటటువంటి ఈ రాశి ఫలితాలు మే 3వ తారీఖు వరకు చెప్పుకుంటున్నాం. మరి మే 15వ తారీఖున గురువు గారి యొక్క స్థితి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వెళ్ళబోతోంది. మరి ఇప్పుడు వరకు అర్ధాష్టమంలో ఉన్నారు, కొన్ని రకాలైన ఇబ్బందులు పెట్టారు, అయినా మీరు ఓర్పు కలిగి ఉన్నారు, తట్టుకున్నారు. గురువు గారి యొక్క సంచారము ఇప్పుడు మిథున రాశిలోకి వెళ్ళబోతోంది. చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఈసరికే మీకు వచ్చేస్తాయి, మీ జీవితంలో మీకు అనుభవంలోకి వస్తాయి. అయితే ఇక్కడ చూడండి, ద్వితీయ స్థానంలో బుధ శుక్రులు బాగున్నారు, తృతీయ స్థానంలో రవి చంద్రులు బాగున్నారు, చతుర్థంలో నుంచి పంచమములోకి వెళ్ళపోబోతున్నటువంటి గురువు గారి యొక్క స్థితి కూడా బాగుంది, షష్ఠ స్థానంలో కుజుడు బాగున్నారు. అంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఆ ప్రథమంలోనే వచ్చేసాయి, చాలా బాగున్నాయి. అంటే మీకు అనుకోకుండా వచ్చేటటువంటి ఆదాయం చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు ఎన్ని కష్టాలైతే అనుభవించారో కుంభరాశి వారికి, ఎన్ని రకాలుగా చెప్పి ఉన్నానో నేను, నాకే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. కుంభరాశికి అన్నీ కాదు, కష్టాలు తట్టుకున్నారు, దైవాన్ని ప్రార్థించుకున్నారు, నవగ్రహాల స్తోత్రాలు చేసుకున్నారు, హోమాలు చేసుకున్నారు, ఓర్పు కలిగి ఉన్నారు. వీటన్నిటికీ
మంచి ఫలితం వచ్చేసింది అన్నట్టుగా. మనకి కాలం కలిసి వచ్చింది అంటాం కదా, ఈ రవిచంద్రుడు తృతీయంలో ఉండడమే మీకు కాలం కలిసి రావడం. తృతీయంలో రవి యొక్క స్థితి గాని, చంద్రుని యొక్క స్థితి గాని చాలా అద్భుతం. పైగా రవి గారు ఉచ్చులో ఉన్నారు అక్కడ సప్తమాధిపతి అవుతూ. ఇంకా అదృష్టవంతమైన కాలం అనే చెప్పాలి. కుటుంబం బాగుంటుంది, అన్నదమ్ములు బాగుంటారు, మీ యొక్క ఆలోచనల వేగం బాగుంటుంది, నిర్ణయాత్మక శక్తి బాగుంటుంది, బంధుమిత్రుల యొక్క ఆత్మీయత ఆదరణలు బాగుంటాయి, అందరినీ కూడగట్టుకోగలుగుతారు, చక్కటి బలం తెచ్చుకుంటారు. అంగబలం అర్ధబలం అంటారు కదా పెద్దవాళ్ళు, అలాగే అంగబలం బాగుంటుంది, అర్ధబలం బాగుంటుంది. స్నేహితుల్ని కూడగట్టుకుంటారు, బంధువుల్ని కూడగట్టుకుంటారు. ఒక యూనిటీ ఉంది నాకు, నేను ఒక బలవంతమైనటువంటి మనిషినే, నేను ఎక్కడ బలహీనత లేదు నాకు, ఇన్నాళ్ళు ఏదో టైం బాలేక నేను కష్టపడ్డాను తప్ప నాకు అందరూ ఉన్నారు, అన్ని విధాలా నేను బలోపేతం అయ్యాను అని చెప్పి ఒక విధమైన ఆత్మసంతృప్తితో ఉంటారు. అంత బాగుంది కాలం. రుణభారాలు తగ్గిపోతున్నాయి. ఇంకా ఇతరత్ర స్థిరచరాస్తుల వృద్ధి కొరకు ఏమైనా స్థిరాస్తులు పెంచుకోవాలి అనుకుంటున్నారా, మీకు రుణాలు కూడా చక్కగా దొరుకుతున్నాయి. ఇక మిగతా విషయాలన్నింట్లలోనూ జాగ్రత్తలే. ఏది భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కానీ, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, లేదా నేను విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నా అనే విషయంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, ఇక ఇవన్నీ కూడా సెకండరీ అన్నట్టే. కొంచెం మీకు ఈ మొదటి ప్రాధాన్యత కలిగినటువంటి విషయాలు మీకు ఎప్పుడైతే ఆత్మసంతృప్తి కలిగిస్తాయో, ఈ తరువాత ప్రయారిటీ ఉన్నవి పర్వాలేదులే తర్వాత చూసుకుందాం, ముందర ఇవి బాగున్నాయి కదా, ఇన్నాళ్ళు ఇవి కూడా బాలేదు కదా అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. ఇప్పుడు అన్నీ కూడా బాగుండేటటువంటి దిశగా ఇంకొక 10 రోజులు గట్టిగా మాట్లాడితే గురువుగారి యొక్క మార్పు జరుగుతోంది. చాలా చాలా అద్భుతాలు జరుగుతాయి, ఏమీ సందేహపడక్కర్లేదు. ఇప్పటికే చాలా బాగుంది, ఇంకొక 10 రోజుల తర్వాత ఇంకా ఇంకా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చక్కటి ధైర్యంతో ఉండండి, అలాగే ఆనందంతో ఉండండి, ఆర్థిక ప్రణాళికలు వేసుకోండి, అన్నీ కూడా మీకు విజయాలు అందించేటటువంటి దిశగా ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.